బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలపై బిగ్ ట్విస్ట్. ఇటు రేపే ఇస్లామాబాద్లో చర్చలు జరిగేలా పాకిస్తాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. చర్చల గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు అమెరికా అలాగే ఇరాన్. హార్మోజ్ని మళ్ళీ మూసేస్తున్నట్లు ఇటు ఇరాన్ ప్రకటించింది. అమెరికా సీజ్ ఫైర్ ఉల్లంఘించిందంటూ ఇటు ఇరాన్ ఆరోపణ చేస్తుంది. ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని తెరవకపోతే ఇరాన్ పైన భీకర దాడులు చేస్తామంటూ ట్రంప్ మాట్లాడుకొస్తున్నాడు. రేపు చర్చలు జరుగుతాయా లేదా అన్న దానిపై కొంత సందిగ్ధం ప్రస్తుతానికి ఏర్పడింది. ఇప్పటికే ఇరాన్లో పర్యటించారు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. అమెరికా ప్రపోజల్స్ని ఆ ప్రతిపాదనలను ఇరాన్కు తెలియజేశాడు ఆసిమ్ మునీర్. చర్చలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బషీర్ గలీఫ్ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ఒప్పందం ఇప్పట్లో కుదిరేలా లేదంటూ ఇటు బషీర్ చెప్పుకొచ్చారు. హార్మోజ్ ఎప్పటికీ ఇరాన్ నియంత్రణలోనే, ఇరాన్ కంట్రోల్లోనే ఉంటుందంటూ ఇటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మాట్లాడుకొచ్చారు. సో మొత్తం మీద ఆ పాయింట్స్ అన్ని డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రానున్న ఒక్కరోజు 24 గంటలు మాత్రమే ఇటు సీజ్ ఫైర్కి సమయం మిగిలి ఉంది. రేపటి లోపల గనక చర్చలు జరగకపోతే ఖచ్చితంగా యుద్ధం కొనసాగబోతుంది అంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు, జియోపొలిటికల్ అనలిస్టులు చెప్తుకొస్తున్నారు. ఈ మీడియేషన్ టాక్స్కి, పీస్ టాక్స్కి ఇటు ట్రంప్ కానీ, ఇరానియన్ ఆఫీషియల్స్ కానీ, ఇరానియన్ గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ఆసిమ్ మునీర్ ఇటు పాకిస్తాన్ ఒక మీడియేషన్ని, అమెరికా అలాగే ఇరాన్ మధ్య ఒక మీడియేషన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అమెరికాకు సంబంధించిన ప్రపోజల్స్ని ఆసిమ్ మునీర్ ఇరాన్కి వెళ్ళి అక్కడున్న ఆఫీషియల్స్కి ఆ ప్రపోజల్స్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇరాన్ ఆఫీషియల్స్, ఇరాన్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వీరందరూ కూడా ఆ ప్రపోజల్స్ అన్నీ అమెరికా వన్ సైడెడ్ ఉన్నాయి. అంటే అమెరికాకి అనుకూలంగా మాత్రమే ఉన్నాయి ఆ ప్రపోజల్స్ అన్నీ. ఆ ప్రపోజల్స్ని మేము ముందుకు తీసుకెళ్లాలని ఏమాత్రం ఆలోచించట్లేదు అంటూ ఇరాన్ ఆఫీషియల్స్ చెప్పుకొస్తున్నారు. పాకిస్తాన్ ఇంటెన్స్ మీడియేషన్ టాక్స్ మొదట 25 గంటలు జరిగిన దాని తర్వాత సెకండ్ మీడియేషన్ టాక్స్ జరుగుతాయా లేవా అంటూ ఇటు ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని పర్మనెంట్గా క్లోజ్ చేసామని ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఓపెన్ చేయకపోతే భీకర దాడులను చేస్తామంటూ ఇటు ట్రంప్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఒక స్ట్రాటజిక్గా, ఒక ట్రంప్ కార్డ్ లాగా, ఒక జోకర్ కార్డ్ లాగా ఈ గేమ్లో యూజ్ చేస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పైన మా కంట్రోల్ పూర్తిగా ఎల్లకాలం ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేరు అంటూ ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. మొహమ్మద్ గలీబాఫ్ ఇటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇట్ విల్ బి ఫర్ ఎవర్ అండర్ ఇరానియన్ కంట్రోల్, ఇట్ విల్ రిమైన్ అండర్ ఇరానియన్ కంట్రోల్ అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే దిస్ ఇండికేట్స్ దట్ ఇరాన్ వ్యూస్ ద స్ట్రైట్ నాట్ జస్ట్ యాజ్ బార్గెనింగ్ చిప్ బట్ ఎ సోవరెన్ లెవరేజ్. సో ఒక బార్గెనింగ్ చిప్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని యూజ్ చేస్తామంటూ ఇరాన్ మాట్లాడుకొస్తుంది. ఇరాన్ పైన నమ్మకం లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసిన తర్వాతే ఈ మీడియేషన్ టాక్స్ కానీ, పీస్ టాక్స్ చేద్దామంటూ ఇటు అమెరికా ఒక అల్టిమేటం ఇచ్చింది. అమెరికా అల్టిమేటం ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇఫ్ ఇరాన్ డస్ నాట్ ఇమీడియట్లీ రీఓపెన్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ద యుఎస్ విల్ లాంచ్ ఎ ఫియర్స్ అటాక్. This moves the situation past diplomatic posturing and closer to direct kinetic military conflict. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయకపోతే ఒక భీకర దాడులను చేస్తాము. దాని తర్వాత ఎలాంటి చర్చలకి కూడా ఇంకా ఎలాంటి తావు లేకుండా ఉంటుంది, ఖచ్చితంగా మిలిటరీ యాక్షనే అంటూ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరోపక్కన స్పీకర్ గలీబాఫ్ మాకు ఎలాంటి హోప్స్ లేవు, రానున్న మీడియేషన్ టాక్స్లో ఒక రెజల్యూషన్ వస్తుందని ఎలాంటి హోప్స్ లేవంటూ ఇటు ఇరానియన్ స్పీకర్, పార్లమెంట్ స్పీకర్ గలీబాఫ్ చెప్తున్నారు. ఎనీ హోప్స్ ఫర్ ఎ నియర్ టర్మ్ రెజల్యూషన్ బై స్టేటింగ్ దట్ అగ్రిమెంట్ విత్ ద యుఎస్ సీమ్స్ అన్లైక్లీ ఎనీ టైమ్ సూన్. అమెరికాతో ఒక పీస్ టాక్స్ కానీ, ఒక రెజల్యూషన్ కానీ రానున్న రోజుల్లో
జరిగేలాగా లేదు అంటూ ఇటు స్పీకర్ గలీబాఫ్ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద 24 గంటలు మాత్రమే ఇటు సీజ్ ఫైర్కి సంబంధించిన సమయం మిగిలి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ 24 గంటల్లో చర్చలు కొనసాగవు, చర్చలు సఫలమవ్వవు అంటూ ఇటు ఇరాన్ స్పీకర్ చెప్తున్నారు. ట్రంప్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయకపోతే రానున్న రోజుల్లో భీకర దాడులు చేస్తానంటూ ఇటు ట్రంప్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో ఏమాత్రం అమెరికా తగ్గట్లేదు, ఇరాన్ తగ్గట్లేదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని పూర్తిగా కంట్రోల్ మేమే చేస్తామంటూ ఇటు ఇరాన్ చెప్తుంది. సో మొత్తం మీద రానున్న రోజుల్లో గ్లోబల్ ఫ్యూయల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే సిట్యువేషన్ ఇంకా హారిబుల్గా ఉండబోతుంది. ఆర్థిక మాంద్యం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అలాంటి సిట్యువేషన్ నెలకొని ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? సీజ్ ఫైర్కి సంబంధించి 24 గంటలు మాత్రమే సమయం మిగిలి ఉన్నప్పుడు సీజ్ ఫైర్ని కంటిన్యూ చేయబోతుందా అమెరికా అలాగే ఇరాన్? ట్రంప్ దాడులను చేస్తాము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయకపోతే అంటూ ఇటు ట్రంప్ మాట్లాడుకొస్తున్నారు. ఏం జరగబోతుందని మీరు భావిస్తున్నారు? పాకిస్తాన్ మీడియేషన్ టాక్స్లో తన రోల్ని ఫుల్ఫిల్ చేయలేకపోయింది అనుకుంటున్నారా? ఆసిమ్ మునీర్ ప్రపోజల్స్ ఏవైతే అమెరికన్ ప్రపోజల్స్ని తీసుకెళ్లి ఇరాన్లో ఆ ప్రపోజల్స్ని పెట్టే ప్రయత్నం చేశారో ఇరాన్ వాటన్నిటిని తోసిపుచ్చే ప్రయత్నం చేసింది. ఇరాన్ చాలా క్లియర్గా ఈ ప్రపోజల్స్ అన్నీ వన్ సైడెడ్ ఉన్నాయి, ఈ ప్రపోజల్స్ వల్ల అమెరికా లబ్ధి పొందుద్ది అంతే తప్పించి ఇరాన్కి ఇటు యుద్ధంలో జరిగిన నష్టాలకి అమెరికా డబ్బులు కట్టాలనుకోవట్లేదు. యురేనియం రిజర్వ్స్ని అమెరికాకు ఇచ్చేయాలని అడుగుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని కండిషన్స్ లేకుండా ఓపెన్ చేయాలని. సో అడిగిన పాయింట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి అమెరికాకే లబ్ధి పొందేవి, దీనివల్ల ఇరాన్ నష్టపోతుంది అంటూ ఇరాన్కి సంబంధించిన పార్లమెంట్ స్పీకర్ చెప్పుకొచ్చారు. ఇరాన్ ఏం డిమాండ్ చేస్తుంది? ఇరాన్ ప్రధానంగా యుద్ధంలో నష్టపోయాం కదా, ఆ నష్టానికి గాను $300 బిలియన్ పే చేయమని ఇరాన్ అడుగుతుంది. దాంతోపాటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని దానిపైన పూర్తి కంట్రోల్ ఇరాన్కే ఉండాలి, ఎల్లకాలం ఉండాలి అంటూ 40 సంవత్సరాల పాటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని మేము కంట్రోల్ చేశాము, ఎలాంటి ఇబ్బంది ఏ రోజు కలగలేదు. అమెరికా యుద్ధం వల్లే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలోని ప్రజలు పర్ గ్యాలన్ ఫ్యూయల్ $4 to $5 ప్రస్తుతానికి పే చేస్తున్నారంటే వీటన్నిటికీ ట్రంపే కారణం అంటూ ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ కామెంట్ చేశారు. సో ఒక కొలిక్కి వచ్చేలాగా అస్సలు కనిపించట్లేదు. పీస్ టాక్స్ మరి జరుగుతాయా? ఒకవేళ జరగకపోతే ఖచ్చితంగా ఫ్యూయల్ ప్రైసెస్ షార్ట్ అప్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ఫ్యూయల్ ప్రైసెస్ ఇంక్రీస్ అయిన తర్వాత దానివల్ల గ్లోబల్ ఎనర్జీ సెక్టార్, గ్లోబల్ ట్రేడ్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ట్రంప్ న్యూక్లియర్ అటాక్కి ప్లాన్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ నిజంగానే న్యూక్లియర్ అటాక్ చేస్తే ఇరాన్ ఇటు రెడ్ సీ అలాగే ఇటు గల్ఫ్ ఆఫ్ పర్షియా, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఈ రెండింటిని ఖచ్చితంగా బ్లాక్ చేస్తానంటూ ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తేనే ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి ఫ్యూయల్ ప్రైసెస్ వల్ల. రెడ్ సీని కూడా బ్లాక్ చేస్తే రానున్న రోజుల్లో గ్లోబల్ ట్రేడ్ ఆయిల్తో పాటు ప్రపంచ దేశాల వాణిజ్యానికి సంబంధించిన సీ ట్రేడ్ రూట్ అని చెప్పొచ్చు, అది కూడా బ్లాక్ చేస్తే ప్రపంచ దేశాలు ఒక్కసారి కుప్పకూలిపోతాయి. ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఒక 2-3 సంవత్సరాల సమయం పడుతుంది దాంట్లోంచి బయటికి రావడానికి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు
అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU